నమస్తే, నేను మధు. ఆ ఆంజనేయ స్వామి వారు సంకల్పించారు కాబట్టే అమరావతి రాజధానిగా ముందడుగు వేసింది. ఇది ఎవరో మీరో నేనో చెప్పిన మాటలు కాదు, స్వయంగా త్రిదండి చిన్నజీయ స్వామి వారు చెప్పిన మాటలు. అందుకే కూటమి అధికారంలోకి వచ్చిందని, ఆంజనేయ స్వామి సంకల్పించారు కాబట్టే రాజధానిగా అమరావతి రూపాంతరం చెందుతుందని చెప్పుకొచ్చారు. మరి చిన్నజీయ స్వామి గారి మాటల వెనుకున్న పరమార్థం ఏంటి? ఈ రోజు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గావడ్లమాని గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్తే అండి. మేడం, చిన్నజీయ స్వామి గారు ఇంతకు ముందు కేసీఆర్ గారు, జగన్మోహన్ రెడ్డి నా గుండె అన్న రీతిలో కొన్ని వ్యాఖ్యలు చేశారు. కానీ ఇప్పుడు సడన్ గా చూస్తే కూటమి ప్రభుత్వం గెలవడానికి కారణం, అక్కడ అమరావతి రాజధాని రావడానికి కారణం స్వామివారు సంకల్పించారు కాబట్టి ఇదంతా జరిగిందని పాజిటివ్ గా మాట్లాడుతున్నారు. మరి ఈ మాటలు వెనుకున్న పరమార్థం ఏంటి మేడం? అంటే మనకు తెలుసు, గతంలో మనం విన్నది ఏంటంటే, ఇందులో నిజానిజాలు మీకు నాకు తెలియదు, దేవుడికే తెలియదు. ఇప్పుడు ఏదైతే గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం సీతానగరం కొండ ఉందో, ఆ కొండ మీద ఆల్రెడీ ఒక ఆంజనేయ స్వామి ఉన్నారు. ఆ ఆంజనేయ స్వామిని తొలగించి అక్కడ ఒక సిలువ పెట్టాలని వైసీపీ ప్రభుత్వం భావించిందని మనకు గతంలో ఒక న్యూస్ వచ్చింది. అయితే దాన్ని తెలుసుకున్న మరి తెలుగుదేశానికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు ఎవరనేది నాకు సరిగా తెలియదు, కానీ వాళ్ళు వెంటనే ఆయనకి చెప్పటం, ఆయన వచ్చి అక్కడ దాన్ని అడ్డుకోవడం జరిగింది. అంటే విగ్రహాన్ని తొలగించకుండా. ఇందాక మనం అనుకున్నట్టుగా 3 రాజధానుల కోసం ఒకటి, రెండోది అసలు హిందూ దేవాలయాన్ని తీసేయాలనేది వైసీపీ వాళ్ళ సంకల్పం అని మనకు తెలుస్తుంది. మళ్ళీ ఆల్రెడీ ఒక ఆంజనేయ స్వామి అక్కడ ఉండగానే ఇంకొక 27 అడుగుల ఎత్తులో ఒక ఆంజనేయ స్వామిని అక్కడ ప్రతిష్ఠించారు. సో నిన్న ప్రాణ ప్రతిష్ఠ జరిగింది. ప్రాణ ప్రతిష్ఠ అంటే ఏంటంటే, ఇప్పుడు మామూలుగా నాకు ఒకసారి ఒక గోల్డ్ స్మిత్ ఆచార్యులు అంటారు కదా, సో వాళ్ళు ఏంటంటే ఈ విగ్రహాలు చేసే వాళ్ళు కూడా ఉంటారు, శిల్పకళ తెలుసున్న వాళ్ళు. ఒక ఆయన నన్ను అడిగాడు ఒకసారి, ఏమంటే బ్రాహ్మిన్సే గొప్పవాళ్ళు అంటారు, మేము కూడా గొప్పవాళ్ళమే కదా, మేము విగ్రహాలు తయారు చేస్తాం కదా, మరి విగ్రహం మేము తయారు చేశాక మరి మేము గొప్పవాళ్లే కదా పూజారుల కంటే అన్నాడు. ఇక్కడ గొప్ప తక్కువ అనే భేదం కాదండి, అది నాకు తెలీదు, నేను మీరు తక్కువ అని చెప్పట్లేదు. విగ్రహం తయారు చేయటం అనేది చాలా గొప్ప విషయం, అందులో సందేహమే లేదు. ఎందుకంటే మీకు ఫస్ట్ శిల అనేది పనికొస్తుందా రాదా అని తెలుసుకోవడానికే టైం పడుతుంది. అన్ని శిలలు శిల్పాలుగా మలచలేరు, అది తెలియాలి, శిల్పికే తెలుస్తుంది. అతను టెస్ట్ చేశాక, అంటే ఉలితో కొడతాడో ఎలా నాకు తెలియదు, కానీ ఆ రాతిని టెస్ట్ చేశాక అప్పుడు దాంట్లో వాళ్ళు విగ్రహాన్ని చెక్కుతారు. విగ్రహాన్ని చెక్కడం అంటే ఏంటి, రాతిలో ఉండే అక్కర్లేని భాగాన్ని తీసేయడం, తొలగించడం, అంతే కదా. ఒక విగ్రహం తయారు చేయటం అంటే రాతిని ముక్కలు చేసి చేయటం కాదుగా, అనవసర భాగాన్ని తొలగిస్తే ఒక విగ్రహం అతను అనుకున్న రీతిలో రూపుదిద్దుకుంటుంది. దానికి కూడా కొలతలు ఉంటాయి, అన్నీ ఉంటాయి, మీకు తెలుసు కదా. ఏదో జస్ట్ లైక్ దట్ ఒక విగ్రహం మలిచేయరు ఎవరు. సో దాన్ని ప్రాణ ప్రతిష్ఠ చేశాక, అంటే పూజారి మంత్రోచ్చారణతో ప్రాణ ప్రతిష్ఠ చేస్తారు, అప్పుడు ఆ విగ్రహానికి జీవం వస్తుంది. అంటే ప్రాణం ప్రతిష్ఠిస్తారు అందులో. అప్పుడు అది శాంక్టమ్ శాంక్టిటీ, ఒక పవిత్రత విగ్రహానికి వస్తుంది, జీవం ఉన్న విగ్రహం అవుతుంది. అంతవరకు అదొక రాయి. అందరూ అంటారు కదా తొక్కుతారు కదా, దట్స్ వాట్, తొక్కుతారు. మీకు కరుణాకర్ రెడ్డి ఒక శనీశ్వర విగ్రహం చూపించి వెంకటేశ్వర స్వామి అని మీకు తెలుసు కదా, అక్కడ పడుందని, అది రాయి. మీకు అదే చెప్తున్నా, అది ఓన్లీ విగ్రహం. అప్పుడు దాని మీద కూర్చున్నారా నిల్చున్నారా ఇవన్నీ కాదు, ఎనీథింగ్ మే హ్యాపీ. ఎందుకంటే అంత పెద్ద విగ్రహాన్ని ఎక్కడ పెడతారు, అదొక ప్రైవేట్ ఏరియాలో. కాబట్టి దాన్ని మనం గుళ్ళోకి తీసుకొచ్చి సంప్రోక్షణ చేసి ప్రాణ ప్రతిష్ఠ చేస్తారు. చేశాక అది దేవుడు అవుతాడు. మీకు అర్థమైంది? విష్ణు విమోచన విగ్రహం అని అన్నారు కదా మేడం, అంటే ఏంటి ఆంజనేయ స్వామి విష్ణు విమోచన ఏంటి సంబంధం మేడం? ఇది 27 అడుగులు ఎత్తైన విష్ణు విమోచక విగ్రహం అంట. అంటే విష్ణువు విమోచనాన్ని కలిగించారా ఈయనకి అనేది మనకు అర్థం కావట్లా. సో ఇక్కడ ఈ ఆంజనేయ స్వామిని, అంటే ఈయన విమోచనం కలిగించాడు కాబట్టి, ఇప్పుడు సంకటాలని తొలగించాడు కాబట్టి, ఈ విగ్రహం వల్లే ఇక్కడ అమరావతిలో రాజధాని కడుతున్నారు అద్భుతంగా. ఇక్కడ అమరావతిలో రాజధాని ఏర్పడడానికి కారణం ఈ విష్ణు విమోచక ఆంజనేయ స్వామి విగ్రహం అని ఆయన అంటున్నారు. దీనివల్లే ఇక్కడ మీకు రాజధాని వచ్చిందని.
ఉండొచ్చు, తప్పులేదు. మంచి మాటలు ఎప్పుడు తీసుకుంటాం. అవును. ఇప్పుడు గతంలో ఆయన ఏదో మాట్లాడారు, ఎవరు శంకరాచార్యుల వారినని, అది అక్కడితో అయిపోతుంది. అది ఇప్పుడు వివాదాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, కానీ ఒకళ్ళ మీద ఉండే గౌరవాన్ని మనం తక్కువ చేయకూడదు. ఆయన ఒక స్వామీజీ, అంతవరకే మనకి. కాబట్టి ఇవాళ ఆయన అన్న మాటలు మనం తప్పుగా తీసుకోకూడదు. నిజంగా చెప్పాలంటే ఇక్కడ ఒక విగ్రహాన్ని, ఇంకొక విగ్రహాన్ని ప్రతిష్ఠించడానికి ఆయన కూడా కారకులయ్యారు. కాబట్టి కూటమి ప్రభుత్వం అందుకే వచ్చింది, ఆంజనేయ స్వామి కృప వల్ల అనేది ఆయన చెప్తున్నారు. సరే, ఎవరి కృప వల్ల వచ్చినా ప్రజలు కోరుకున్నారు, ఆ భగవంతుడు కోరుకున్నాడని మనం తీసుకోవచ్చు. ఎందుకంటే విమోచనం, ఎవరి నుంచి విమోచనం? వైసీపీ నుంచి విమోచనం. అంటే ఒక చెడు పాలన నుంచి విమోచన కలిగించిన ఆంజనేయ స్వామి అన్నమాట. కాబట్టి నిన్న ఆయన వెళ్ళి అక్కడ విగ్రహ ప్రతిష్ఠన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యల్ని మనం మంచిగా స్వీకరించవచ్చు. ఈ మధ్యకాలంలో చిన్నజీయ స్వామి వారి మాటలు వింటుంటే కొంచెం ఆశ్చర్యంగానే ఉంటుంది మేడం. మొన్నేమో శంకరాచార్యుల గురించి మాట్లాడారు, మొన్నటి వరకేమో కేసీఆర్ గురించి, జగన్మోహన్ రెడ్డి గురించి చాలా పాజిటివ్గా మాట్లాడారు. కానీ ఈ రోజు, అంటే ఇప్పుడు విగ్రహ ప్రతిష్ఠ రోజు చేసినటువంటి వ్యాఖ్యలు జగన్మోహన్ రెడ్డికి, కేసీఆర్కి ఆపోజిట్గా వెళ్తుందని ఆలోచించి అన్నారా, లేకపోతే నార్మల్గానే స్వామివారి గురించి ఇక్కడ ఇప్పటికైతే వైసీపీకి ఎగ్నిస్ట్ గా మాట్లాడినట్టే ఇది. అవును. అతను ఎవరు? మై హోమ్ రామేశ్వరరావు గారు ఈ విగ్రహాన్ని తయారు చేయించినట్టున్నారు. ఆయన కూడా పాల్గొన్నారు ఇందులో. అయితే కేసీఆర్తో ఇంకా పూర్తిగా తెగతెంపులు అయిందా లేదో మనకు తెలియదు. అది ఆ విషయం మనకు తెలియని విషయం. ఎందుకంటే మై హోమ్ వారు ఉన్నారు కాబట్టి, మై హోమ్ రామేశ్వరరావు గారికి ఇలాగ వారితో సత్సంబంధాలే ఉంటాయి. కాబట్టి చిన్నజీఆర్ గారు కూడా ఉండొచ్చు, మనకు అది ఐడియా లేదు. ఇంటర్నల్గా జరిగే విషయాలు మనకు అన్నీ తెలియవు కదా. సో ఏది ఏమైనా వైసీపీకి అయితే అగెనిస్ట్గా ఉన్నారు ఆయన. ఎందుకంటే వైసీపీ అనేది హిందూ వ్యతిరేక పార్టీ అనేది ఆయనకు కూడా అనిపించిందేమో. ఇప్పుడు తమిళనాడులో డిఎంకే హిందూ వ్యతిరేక పార్టీ కదా. నిన్న కూడా తిరుపరకుండ్రం విషయంలో మత సామరస్యాన్ని కాపాడడం కోసమే డిఎంకే ఉందని అక్కడ శేఖర్ బాబు అతను మాట్లాడడం జరిగింది. అంటే వీళ్ళకి అర్థం కావట్లే, ఎలక్షన్స్ ముందు వీళ్ళు ఇలాంటివి చేస్తూ ఉంటే అది ఎంత నెగిటివ్ కొడుతుంది. సరే, ఏది ఏమైనా ఇవాళ ఈ విగ్రహం విషయంలో మంచిగానే మాట్లాడారు చిన్నజీయ స్వామి వారు. వారిని అభినందిద్దాం మనం, వారు పెద్దలు. అట్ ద సేమ్ టైం ఓకే, ఆంజనేయ స్వామి అనుగ్రహం ఉంటే మళ్ళా కూటమి 29లో కూడా వస్తుంది. సో ఏదేమైనా కానీ 27 అడుగుల శ్రీ విష్ణు విమోచక ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించడం ఒక ఎత్తు అయితే, మరి చిన్నజీయ స్వామి చేసినటువంటి వ్యాఖ్యలు మరొక ఎత్తని చెప్పొచ్చు. బికాజ్ ఎందుకు అంటే ఇక గతంలో జరిగినటువంటి చాలా న్యూస్ తెర మీదకి వస్తున్నాయి. మరి దీని గురించి వైసీపీ వాళ్ళు ఎలా స్పందిస్తారు వేచి చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.